In the first class, I taught you the purpose of the subject financial accounting. One is to find out profit or loss of the business. 2. To know the financial position of the business, which is assets and liabilities. ఈ సబ్జెక్ట్ యొక్క పర్పస్ ఏమిటయ్యా అంటే లాభ నష్టాల్ని, ఒక బిజినెస్ యొక్క లాభ నష్టాల్ని కనిపెట్టడము, ఒక బిజినెస్ యొక్క ఆస్తుల్ని మరియు అప్పుల్ని కూడా కనిపెట్టడము ఈ సబ్జెక్ట్ అకౌంటింగ్ యొక్క పర్పస్. The purpose of the subject financial accounting is to find out profit or loss of the business and to ascertain the financial position, assets and liabilities of the business. In today's class, I am going to teach you how to find out profits or loss. ఈ సబ్జెక్ట్ యొక్క పర్పస్ ఏంటో మనకు తెలిసింది. ప్రాఫిట్స్ ఆర్ లాస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. హౌ టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్, హౌ టు ఫైండ్ అవుట్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఒక బిజినెస్ లో లాభాల్ని నష్టాల్ని ఏ విధంగా కనిపెట్టాలి, ఏ విధంగా వాళ్ళ ఆస్తుల్ని అప్పుల్ని నేను కనిపెట్టాలి. హౌ టు అసర్టైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద బిజినెస్, హౌ టు అసర్టైన్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది business. To find out profits or loss and assets and liabilities, in this subject accounting, we are having two accounting processes. We call it as accounting process 1 and accounting process 2. Accounting process 1 and accounting process 2. To find out profits or loss of the business. మనకి సబ్జెక్ట్ యొక్క పర్పస్ ఏంటో తెలిసిపోయింది. ఒక బిజినెస్ లో లాభాల్ని నష్టాల్ని కనిపెట్టడానికి, అలాగే బిజినెస్ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని కనిపెట్టడానికి ఈ సబ్జెక్ట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ ని మనం చదువుకుంటున్నాం. సార్, అది మాకు అర్థమైంది. హౌ టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్, హౌ టు ఫైండ్ అవుట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. దెర్ ఇస్ అన్ అకౌంటింగ్ ప్రాసెస్. ఇన్ అకౌంటింగ్ సబ్జెక్ట్ we are having two accounting processes. One we call it as accounting process 1, another we call it as accounting process 2. In accounting process 1, the procedure is, sir, what you mean by process? What you mean by process? Accounting process is nothing but procedure followed in accounting to find out profit or loss and assets and liabilities. Procedure followed to find out profit or loss and assets and liabilities. మన ఇంట్లో సాంబార్ పెట్టాలి అని అనుకున్నామంటే దానికంటూ ఓ ప్రొసీజర్ ఉంటుంది. కందిపప్పు వేయించాలి, టొమాటో ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, కొన్ని కాయగూరల్ని కట్ చేసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. పులుపు కోసం కొంత చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో దెర్ ఈస్ ఏ ప్రొసీజర్ టు ప్రిపేర్ సాంబార్. Likewise, there is a procedure to find out profits or loss and assets and liabilities. ఒక సాంబార్ పెట్టడానికి ప్రొసీజర్ అనేది ఎలాగైతే ఉంటుందో, అలాగే లాభ నష్టాల్ని, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని కూడా కనిపెట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ని మనం ఏమని పిలుస్తున్నాం? అకౌంటింగ్ ప్రాసెస్. Accounting process is nothing but procedure followed in accounting to find out profit or loss and assets and liabilities. Sir, what is this procedure? Yeah, only one procedure or two procedures? Two procedures. కొన్ని ఇళ్లలో సాంబార్ పెట్టడానికి ఒకే ప్రొసీజర్ అని మనం చెప్పలేం. 2-3 రకాలుగా చేస్తారు. కొంతమంది ఏమో కందిపప్పుని వేయిస్తారు, మరికొంతమంది ఏమో కందిపప్పులో టమాటా ఉల్లిపాయ వేసి ఉడికించేస్తారు. కొందరు ఉల్లిపాయ టమాటా కట్ చేసి సాంబార్లో వేస్తారు, మరికొందరేమో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎలాగోలా చేస్తారు. రే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు మీరు క్యాటరా లేక అకౌంటెన్సీ టీచరా? సాంబార్ చేయడానికి ఎలాగైతే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుందో, అలాగే ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని కనిపెట్టడానికి ఏముంటుంది? ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ ఉంటుందా? 2 ప్రొసీజర్స్ ఉంటాయా? 2 ప్రొసీజర్స్. ఒకటి సరిపోదా? ఎందుకు సార్ 2? చెన్నై నుండి తిరుచికి వెళ్ళాలి. ఫ్రమ్ చెన్నై యు నీడ్ టు గో టు తిరుచి. దేర్ ఈస్ ఏ రెగ్యులర్ రూట్ అండ్ దేర్ ఈస్ ఏ బైపాస్ రూట్. కరెక్ట్. ఇంకో రూట్ ఎందుకంటావా, లేక బైపాస్ ఉండడమే చాలా మంచిదని అంటావా? ఏంట్రా విద్యార్థులు, శ్రద్ధగా వింటున్నారు కదా మీరందరూ? ఆ శ్రద్ధ అనేది లోపల నుంచే వస్తుంది కదా. ఓకే, నీ మొహంలో కనిపించాలి ఎంత బాగా వింటున్నావో. సరే, చెన్నై నుంచి తిరుచికి వెళ్తున్నావు. దెర్ ఈస్ అన్ ఆర్డినరీ రూట్, దెర్ ఈస్ ఏ బోత్ ద రూట్స్ గెట్ us to తిరుచి. కరెక్ట్. అదే విధంగా దిస్ ప్రాసెస్ ఆల్సో ఇఫ్ యూ యూజ్ యూ విల్ ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. దిస్ ప్రాసెస్ ఆల్సో యూ యూజ్ యూ విల్ ఫైండ్ అవుట్ ది సేమ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సార్, దీంట్లో ఏది ఆర్డినరీ రూట్, ఏది బైపాస్ రోడ్? తిరుచికి వెళ్ళడానికి ఏంట్రా, ఆర్డినరీ బస్ అయితే మధ్య మధ్యలో ఆగుతుంది, చుట్టూ తిరిగి కూడా వెళుతుంది. ఎస్ ఆర్ నో? ఓకే సార్, ఈ రెండిట్లో అకౌంటింగ్ ప్రాసెస్ 1 and 2 లో విచ్ ఇస్ ద రెగ్యులర్ రూట్ అండ్ విచ్ ఇస్ ద బైపాస్ రూట్? అకౌంటింగ్ ప్రాసెస్ 1 is the regular route. Accounting process 2 is the bypass route. So that bypass route will take because we save lot of time. ఇప్పుడు ఎలాగైతే బస్సులో మనం బైపాస్ రూట్ లో వెళ్ళాలని ఆశపడతామో, ఎందుకంటే we save lot of. Likewise in accounting process 2, if you follow accounting process 2, we save lot of time in finding out the profit or loss. Clear or not clear? Okay, very good. చప్పట్లు కొట్టండి. మీకు అర్థమైందంటే చప్పట్లు కొట్టండి. ఓకేనా?
అందరూ చప్పట్లు కొట్టండి. నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడప్పుడు చప్పట్లు కొట్టి అందరినీ లేపండి. ఓకేనా? రైట్. ఓకే, అందరికీ చెప్పాను కదా దీని లాజిక్. వై వీ నీడ్ టు క్లాప్ హ్యాండ్స్? యు ఆర్ అప్రిషియేటింగ్ మీ ఆర్ యు ఆర్ అక్నాలెడ్జింగ్ దట్ యు హ్యావ్ అండర్స్టూడ్? The first advantage, you are acknowledging so that I will not keep on repeating the same point. The second advantage, why you need to clap your hands? It's a social responsibility. You are not allowing any student here to peacefully sleep. Yes or no? The third advantage is by clapping, you are so active. Your brain is very, very active. The third reason is a scientific reason. Nana, idantha nijam nana. ఓకేనా? అప్పుడప్పుడు చప్పట్లు కొట్టండి, పర్లేదు. ఓకేనా? రైట్. అలా చప్పట్లు కొట్టండి, వెంటనే ఆపేయాలి. మళ్ళీ చప్పట్లు కొట్టి వెంటనే ఆపేయాలి. మీరు అలా కొడుతూ ఉన్నారంటే నేను ఇక్కడ అస్సలు మాట్లాడలేను. ఓకేనా? రైట్. దాని ఒక ఐడియాగా చేస్తారు. నేను మాట్లాడకుండా కొడతానే ఉంటారు. అస్సలు బాగోదు. నన్ను బాగా మాట్లాడివ్వండి. ప్రతిదీ మీరు నేర్చుకోండి. సో అకౌంటింగ్ ప్రాసెస్ 1 and accounting process 2. The accounting process is nothing but procedure followed in accounting to find out profit or loss and assets and liabilities. In accounting we have one procedure or two procedures. We call it as accounting process 1 and accounting process 2. Which procedure if you follow you save lot of time? Sir, మరి నేను డైరెక్ట్ గా అకౌంటింగ్ ప్రాసెస్ 2 నేర్చుకోవచ్చా? ఆ విధంగా చేయకూడదు. We should learn both the process. Then only you will understand. If you follow accounting process 2, that will be savings. ఒకసారి రెగ్యులర్ రూట్ లో వెళ్తేనే బైపాస్ యొక్క ఇంపార్టెన్స్ ని మీరు అర్థం చేసుకుంటారు. రే, అర్థమవుతుందా లేదారా? అందువల్ల I will teach you regular and as well as bypass. Once we become matured, we will be using only the bypass. We will be using only the bypass, but we should know the regular route. Yes or no? Okay, sir, what is that regular route? The first step in accounting process is source documents. Entama? Source documents. That is the first step in accounting. Source documents. Transactions and other events. Transactions and other events. Transactions and other events. Journal. Journal. Ledger. Ledger. Trial balance. Trial balance. And final accounts. These final accounts consist of trading account, profit and loss account and balance sheet. Trading profit and loss account prepared to find out profit or loss. Balance sheet is prepared to know the... So this is how we achieve the purpose. Ala aithe the first step in the first step in accounting process 1 is source. Collection of source documents kada? సోర్స్ డాక్యుమెంట్స్ ఫస్ట్ వెళ్ళి సోర్స్ డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేయడం ఫస్ట్ స్టెప్. సరే, సోర్స్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. ద స్టెప్ 1 ఇస్ కలెక్షన్ ఆఫ్ సోర్స్ డాక్యుమెంట్స్. స్టెప్ 2 ఇస్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్. సోర్స్ డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసి అందులో నుంచి ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని జర్నల్ లో రికార్డ్ చేసి లెడ్జర్ లో క్లాసిఫై చేసి ట్రయల్ బ్యాలెన్స్ ఫైనల్ అకౌంట్స్ లో సమ్మరైజ్ చేయడమే అకౌంటింగ్ ప్రాసెస్. అర్థం కాకపోయినా పర్వాలేదు, చెప్పండి కొట్టండి, చాలా మాట్లాడాను కదా. సోర్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అందులో నుంచి ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని జర్నల్ లో రికార్డ్ చేసి లెడ్జర్ లో క్లాసిఫై చేసి ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్ లో సమ్మరైజ్ చేస్తే లాభ నష్టాలు వచ్చేస్తాయిరా. అర్థమైందా లేదా? ఓకే, శ్రద్ధగా వినండి. సార్, వాట్ ఈస్ ద సోర్స్ డాక్యుమెంట్స్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చెప్తాను. సిబిఎస్ఈ స్టూడెంట్స్ మీరందరూ కూడా బాగున్నారమ్మా? హాయ్ సిబిఎస్ఈ, హాయ్ హాయ్ హాయ్. సిబిఎస్ఈ స్టూడెంట్స్, సబ్సిడరీ బుక్ ఈజ్ నాట్ ఏ లెడ్జర్, సబ్సిడరీ బుక్ ఈజ్ ఏ జర్నల్. ఇటువంటి ఒక ఫండమెంటల్స్ కూడా డెప్త్ గా వాళ్ళకి తెలియడం లేదు అసలు. ఎక్కడెక్కడో బెస్ట్ స్కూల్స్ లో చదువుకొని వస్తున్నారు. ఆ స్కూల్స్ లో అడ్మిషన్స్ దొరకడం కూడా చాలా కష్టం. అలాంటిది వాళ్ళకి ఒక ఫండమెంటల్స్ అకౌంటింగ్ లో సబ్సిడరీ బుక్ జర్నలా లెడ్జరా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఈ సబ్సిడరీ బుక్ జర్నలా లెడ్జర్? శ్రద్ధగా వినండి మీరందరూ. ఎవ్వరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి ఫండమెంటల్స్ ని. ఒక ఇల్లు కట్టడానికి ఫౌండేషన్ చాలా చాలా ముఖ్యం. ఆ ఫౌండేషన్ ని చాలా స్ట్రాంగ్ గా వేయబోతున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. అకౌంటింగ్ ప్రాసెస్ 1, source documents, transactions and other events, journal, ledger, trial balance and final accounts. This is the accounting process 1. Accounting process 2, accounting process 2. Enjoy this kanna. Accounting process 2 ఎలా వస్తుందో చూడండి. Source documents. ఏంటమ్మా? Source
ఇక్కడ సోర్స్ డాక్యుమెంట్స్, ఇక్కడ కూడా సోర్స్ డాక్యుమెంట్స్, ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్, ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్. ఇక్కడ జర్నల్, ఇక్కడేమో సబ్సిడరీ బుక్స్. అక్కడ జర్నల్స్ కి బదులుగా ఇక్కడ ఏంటమ్మా సబ్సిడరీ బుక్స్. అప్పుడు అకౌంటింగ్ ప్రాసెస్ 1లో మనం జర్నల్ అని పిలుచుకునేది అకౌంటింగ్ ప్రాసెస్ 2లో మనం ఏమంటున్నాం సబ్సిడరీ బుక్. సబ్సిడరీ బుక్ ఈజ్ ఏ స్పెషల్ జర్నల్. చెప్పండి, సబ్సిడరీ బుక్ ఈజ్ ఏ స్పెషల్ జర్నల్. సబ్సిడరీ బుక్స్ లెడ్జర్ ఏంటమ్మా లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ accounts. This final accounts as usual consist of trading, P&L and balance sheet. Trading is prepared to find out profit or loss. Balance sheet is prepared to know the assets and సార్ అలా చూసినా కూడా ఇది అకౌంటింగ్ ప్రాసెస్ 1 లాగానే ఉంది కదా సార్. తిరుచికి వెళ్ళడానికి రూట్ ఒక్కటేనమ్మా, ఒకే ఒక చిన్న డైవర్షన్. సార్ కాదు సార్, మనం ఇలా కాదు అలా వెళ్ళాలి, అలా వెళ్తే టైం అవుతుందమ్మా కన్నా. అర్థమవుతుందా లేదా మీకు? అదే రూట్ లోనే వెళ్తున్నాం కానీ ఒక చిన్న డైవర్షన్ తీసుకుంటున్నాను, మీరు గమనించండి. సోర్స్ తో స్టార్ట్ చేసామా, ట్రాన్సాక్షన్ చేసామా, గమనించండి. ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ జర్నల్. ఈ జర్నల్ ప్రతి స్టాప్ లోనూ ఆగేది, దాన్ని మనం టచ్ చేయకుండా ఇక్కడ మనం ఏం చేసాం సబ్సిడరీ ఏంట్రా. ఆ తర్వాత లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్. లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్. అప్పుడు ఈ అకౌంటింగ్ ప్రాసెస్ 1కి అకౌంటింగ్ ప్రాసెస్ 2కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇన్ అకౌంటింగ్ ప్రాసెస్ 1 వి ఫాలో జర్నల్, ఇన్ అకౌంటింగ్ ప్రాసెస్ 2 సబ్సిడరీ బుక్స్. క్లియరా, నాట్ క్లియరా? వెరీ గుడ్. చాలా చక్కగా ఈ 2 అకౌంటింగ్ ప్రాసెస్ ని కాపీ చేసుకుందాం నోట్బుక్స్ లో. నౌ 1 by 1 ఐ విల్ టీచ్ యూ ఇన్ డెప్త్. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా కాపీ చేసుకోండి. రేపెక్కడా కూడా పరువు పోగొట్టుకోకండి. సబ్సిడరీ బుక్స్ ని లెడ్జర్ అని ఎక్కడా చెప్పకండి. సబ్సిడరీ బుక్ ఈస్ ఏ జర్నల్. ఇట్స్ ఏ స్పెషల్ జర్నల్. ఇట్స్ ఏ స్పెషల్ జర్నల్. శరవణన్ సార్ దగ్గర పరువు పోగొట్టుకున్నా కూడా పర్వాలేదు, కానీ నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు హీరోలాగే ఉండాలి. స్టూడెంట్స్, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డెప్త్ యాజ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇన్ దిస్ అకౌంటింగ్ ప్రాసెస్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఇన్ డెప్త్ what is source documents, what is transactions, other events, what is journal, what is ledger, what is trial balance and what is final account. సార్ అలా అయితే ఇవేవి మాకు తెలియదని మీరు అనుకుంటున్నారా సార్? అన్డౌటెడ్లీ కన్నా మీకు ఇందులో ఏది కూడా తెలీదు. సార్ నేను ఎన్ని జర్నల్స్ వేసుంటాను, ఎందుకు సార్ నా పరువు తీస్తున్నారు మీరు? నిజంనానా? నీకు వాట్ ఈస్ ద జర్నల్ అంటే ఏంటో తెలీదు. వాట్ ఈస్ ద జర్నల్, జర్నల్ అంటే ఏంటో కూడా నీకు తెలీదు. సార్ నేను సెంటమ్ సార్, అందుకే క్లియర్గా చెప్తున్నాను నీకు తెలీదు అని. 100% నీకు వాట్ ఈస్ ద సోర్స్ డాక్యుమెంట్స్, వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్స్ ఇవేవీ తెలీదు. చక్కగా తెలీదు అనే మైండ్ సెట్ తో కూర్చొని నా దగ్గర నువ్వు నేర్చుకో. అర్థమైందా? తెలుసు అని పొగరగా ఉండొద్దు. 100% నీకు దీంట్లో క్లారిటీ లేదు. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో నేను చెప్పే వాటిని శ్రద్ధగా ఆలకించు. ఏమైనా డౌట్ వస్తే అడుగు, ఓకేనా? రైటా? ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్. దీన్ని మనం ఫస్ట్ ఇన్ డెప్త్ గా చూడబోతున్నాం. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, అలాగే షాలోగా చూద్దామా, డెప్త్ గా నేర్చుకుందామా? ఎక్సలెంట్. ఏది షాలో కాదు, ప్రొఫెషనల్స్ కి ప్రతిదీ కూడా లోతుగా అధ్యయనం చేయాలి మనం, ఓకేనా? రైట్. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ సోర్స్ డాక్యుమెంట్స్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ బెటర్ టు లెర్న్ వాట్ ఈస్ ట్రాన్సాక్షన్స్. దెన్ ఇఫ్ యూ లెర్న్ సోర్స్ డాక్యుమెంట్స్ ఇట్ విల్ బి వెరీ గుడ్. You can easily understand source documents. You can easily understand source documents. First, I will teach you what is the transactions. Chapter transaction. Business transaction. I'm going to teach you only business transaction because our thinking is to find out profit or loss of the business. Okay, now right up. Business transactions. What is the transaction? Trans plus action. Activities. Entama action means activities. Business transaction means business activities. Activities. Transactions means activities between persons. Between persons. Transaction involves another person. ఇంకొక పర్సన్ లేకుండా నువ్వు ఎలాంటి ఒక పని కూడా చెయ్యలేవు, ఎలాంటి ఒక ట్రాన్సాక్షన్ కూడా చెయ్యలేవు. రే నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ట్రాన్సాక్షన్ గమనించండి. ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్. ఇట్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్. ఎవరు విసుక్కోకూడదు, అందరూ చాలా జాలీగా వినండి. ట్రాన్సాక్షన్ వల్లే ఏదో ఒక పర్సన్ ఇన్వాల్వ్ అవుతాడు. ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అనదర్ పర్సన్. నువ్వొక్కడివి, ఇంకొక్కడు. ఏంట్రా
సార్ ట్రాన్సాక్షన్ సరే అందంగా చెప్తాను వినండి. ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్. If some other person is not involved, that it is not a transaction. It is not a transaction because transaction. Trans plus action. Ade transaction. Action means activity. Trans mean between. Between persons, there is some activity that is called as transactions. Sir, అలా అయితే మీకు అతనికి మధ్యలో ఏం యాక్టివిటీ ఉంది చూడు గమనించండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అనదర్ person. Transaction involves another person. If another person is not involved, then it is not a transaction. అంటేనే ఏదో ఒక అదర్ పార్టీ ఉండాలి. సప్లయరో కస్టమరో ఎవరో ఒకరు ఉండాలి. ట్రాన్సాక్షన్ మీన్స్ డీలింగ్ విత్ అనదర్ పర్సన్. చెప్పండి, డీలింగ్ విత్ అనదర్ పర్సన్. అందుకే నేను యాక్టివిటీస్ అని చెప్పాను. డీలింగ్ నేనేమన్నాను? యాక్టివిటీ బిట్వీన్ పర్సన్స్. బిట్వీన్ పర్సన్స్ లో ఒక వ్యక్తి నువ్వు, మరో వ్యక్తి ఎవరో. ఓకేనా? రైట్. ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్. అదే ఫస్ట్ కండిషన్. ట్రాన్సాక్షన్ అయ్యింది అంటే సార్ మరో వ్యక్తి ఉంటేనే ట్రాన్సాక్షన్ అవుతుందా? అది వన్ ఆఫ్ ది కండిషన్. దేర్ మస్ట్ బి గివ్. ఏంటమ్మా దేర్ మస్ట్ బి? నువ్వు ఏదో అతనికి ఇచ్చి ఉండాలి. ఏదో ఒకటి ఇచ్చి. రే గమనించండి, ఆ విధంగా చేయకండమ్మా పిల్లలు. నువ్వేదో అతనికి ఇచ్చి ఉండాలి. సో గివ్. ఏంటమ్మా అందులో ఏముండాలి? గివ్ ఆర్ టేక్. నువ్వేదైనా తీసుకుని ఉండాలి. అతని వద్ద నుంచి ఏదైనా తీసుకుని ఉండాలి. అందరూ గమనించండి. ఇఫ్ యు గివ్ సంథింగ్ టు అనదర్ పర్సన్, ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్. ఇఫ్ యు గివ్ సంథింగ్ టు అనదర్ పర్సన్, ఇట్స్ ఏ ట్రాన్సాక్షన్. ఇఫ్ యు టేక్ సంథింగ్ ఫ్రమ్ అనదర్ పర్సన్, ఇట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్. సార్ మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే అది ట్రాన్సాక్షనా? అవును. ఏదైనా తీసుకున్నా కూడా ట్రాన్సాక్షనా? కేర్ఫుల్ గా గమనించండి. మీరు నేను చెప్పేది చాలా శ్రద్ధగా ఆలకించండి. బాగా కాన్సంట్రేషన్ గా వినండి. నువ్వు ఏదైనా ఇస్తే అది, ఏదైనా తీసుకున్నా అది, ఏది ఇచ్చి ఏది తీసుకున్నా కూడా ఓన్లీ గివ్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్, ఓన్లీ టేక్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్. గివ్ అండ్ టేక్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. సార్ ఇప్పుడు మీరు ఏమంటారు? ట్రాన్సాక్షన్ అంటే ఇంకొకరు ఇన్వాల్వ్ అయి ఉండాలి. రైట్. ఓకే. ఎవరు ఇన్వాల్వ్ కాలేదంటే ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సాక్షన్. నో, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్. సార్ ఇంకో వ్యక్తి నా జీవితంలోకి వస్తేనే ట్రాన్సాక్షన్ అంటారా? నువ్వేదైనా ఆ డాష్కి ఇచ్చుండాలి, లేదంటే ఆ డాష్ వద్ద నుంచి నువ్వు ఇంకేమైనా తీసుకొని ఉండాలి. సార్ నేను జస్ట్ ఇచ్చాను సార్, అతని దగ్గర నుంచి ఏం తీసుకోలేదు. మరి ఈజ్ ఇట్ ఏ ట్రాన్సాక్షన్? ఎస్, ఇట్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. ఓన్లీ గివ్ ఈజ్ ఏ, ఓన్లీ టేక్ ఈజ్ ఏ. గివ్ అండ్ టేక్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఏ. నువ్వేదో ఒకటి ఇచ్చావు, అతని దగ్గర నుంచి ఇంకేదో తీసుకున్నావు. సార్ అదంతా రైట్. ఏదో ఒకటి అంటున్నారే, అది ఏంటి? అది ఏంటి? నేను ఎవరికైనా ఏదిచ్చినా కూడా ట్రాన్సాక్షన్ అయినా? లేదురా, లేదు, అలా అస్సలు అనుకోవద్దు. మూడో పాయింట్ ని కేర్ఫుల్ గా గమనించండి. రాయ్, నువ్వు పనికి మాలినవన్నీ ఇస్తే అవన్నీ ట్రాన్సాక్షన్స్ కిందకి రావు. అవన్నీ బుక్ లో ఎలా రికార్డ్ చేస్తాం రా, గమనించండి. ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అనదర్ పర్సన్. గివ్ ఆర్ టేక్. రే చాలా మంది తప్పుగా అనుకుంటారా నన్ను? ఎవరు కూడా తప్పుగా భావించకండి. దయచేసి నా మాటల్ని శ్రద్ధగా ఆలకించండి. నేను చక్కగా చెప్తున్నాను, నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు. ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్. అలా ఇంకో పర్సన్ ఇన్వాల్వ్ కాలేదంటే అది ఏం కాదు? ట్రాన్సాక్షనే కాదు. ఆ ఇంకో పర్సన్ లైఫ్ లోకి వస్తేనే ట్రాన్సాక్షనా? కాదు. అతనికి నువ్వు ఏదో ఒకటి ఇచ్చి ఉండాలి, లేదంటే ఏదో ఒకటి నువ్వు కేవలం ఇచ్చినా కూడా ట్రాన్సాక్షన్. నువ్వు కేవలం అతని దగ్గర నుంచి తీసుకున్నా కూడా ట్రాన్సాక్షన్. నువ్వు ఏదో ఇచ్చి అతను, సార్ అది అతనే ఉండాలా, ఆమె అయి ఉండకూడదా? ఎవరైనా సరే ఉండొచ్చు నానా, ఎవరైనా ఉండొచ్చు. రేయ్, బిట్వీన్ పర్సన్స్ సార్. అయితే అన్ని ట్రాన్సాక్షన్సే అంటారా సార్? గమనించండి. ఈ మూడవ పాయింట్ లో నీకు క్లారిటీ వస్తుంది. వినండి, మూడవ పాయింట్ లో క్లారిటీ వస్తుంది మీకు. ద గివ్ అండ్ టేక్ షుడ్ బి ఎయిదర్ క్యాష్. ఓ ఇదా? అవును, నువ్వు ఇంకేదో అనుకున్నావు కదా. గివ్ అండ్ టేక్ కెన్ బి ఎయిదర్ క్యాష్. నువ్విచ్చేది తీసుకునేది ఏవై ఉండాలి? క్యాష్ గా ఉండాలి, లేదంటే గూడ్స్. సార్ రే, నేను చూసారా ఎంత మాట్లాడుతున్నానో? నా గొంతు కూడా పోతుంది. మీరు చెప్పండి గూడ్స్ అని. ఇక నుంచి అకౌంటెన్సీ క్లాస్లో గూడ్స్ని గూడ్స్ అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి మనం? ఎగ్జామ్స్లో ఇన్ని బోల్ రాస్తారా? 2 బోలే రాస్తారా? వెరీ గుడ్, ఆ తెలుగు ఉండాలి. మా శరవణన్ సార్ గూడ్స్ అని చెప్పారు అనకూడదు. అర్థమైందా లేదా? రైట్. గూడ్స్ ఏంటమ్మా?
మీరు గివ్ అండ్ టేకెన్ బై ఎయిదర్ క్యాష్. ఇఫ్ యూ గివ్ క్యాష్ టు సమ్ అదర్ పర్సన్ ఇట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్. ఇఫ్ యూ టేక్ క్యాష్ ఫ్రమ్ సమ్ అదర్ పర్సన్ ఇట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్. ఒకరికి డబ్బులు ఇస్తే అది ట్రాన్సాక్షన్. ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా కూడా అది ట్రాన్సాక్షన్. ఒకరికి గూడ్స్ ఇచ్చావంటే యూ గివ్ గూడ్స్ ఇట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్. సార్ క్యాష్ అంటే నాకు తెలుసు, గూడ్స్ అంటే ఏంటి సార్? అందరూ ఇక్కడ గమనించండి, నేను చెప్పేది బాగా వినండి. గూడ్స్ ఈజ్ ఎనీ ఐటమ్. చెప్పండి. ఏంట్రా ఏది చెప్పినా మీరు ఇలా వ్యంగ్యంగా నవ్వుతుంటే నన్నేం చెప్పమంటారా ఇంకా? ఓకే, గమనించండి. సరే గమనించండి. గూడ్స్ మీన్స్ ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్. ఏంటమ్మా? ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్. ఆ విధంగా చేయకండమ్మా పిల్లలు, ఓకేనా? రైట్, అందరూ శ్రద్ధగా ఆలకించండి. గూడ్స్ మీన్స్ ఎనీ ఐటమ్. నానా నేను ఎలా అయితే మైండ్ లో పెట్టుకున్నానో మీరందరూ కూడా అలాగే మైండ్ లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా లేదా? రేపు నేను గూడ్స్ అంటే ఏంటి అని అడిగితే వెంటనే మీరేం చెప్పాలి? ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్ ఫ్రమ్ సేఫ్టీ పిన్. ఏంటమ్మా? ఏం ఫ్రమ్ పిన్ టు ఎయిర్క్రాఫ్ట్. ఎనీ ఐటమ్ కెన్ బి గూడ్స్. ఏంటమ్మా? ఎనీ ఐటమ్ కెన్ బి ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్. ఒక వస్తువుని అమ్మడం కోసం పెట్టావు. ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్ ఈజ్ గూడ్స్. ఏంటి? ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్ ఈజ్ గూడ్స్. ఇప్పుడు లలిత జ్యువెలరీ మార్ట్ అని ఉంది. అక్కడ ఉన్న జ్యువెలరీ అతనికి గూడ్స్. లలిత జ్యువెలరీ మార్ట్ లో ఉన్న జ్యువెలరీ అతనికి గూడ్స్. చరవణ టెక్స్టైల్స్ లో ఉన్న క్లాత్ అతనికి గూడ్స్. ఐడియా అర్థమవుతుందా కన్నా? రైట్. ఒక వెజిటేబుల్ షాప్ లో ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ అతని షాప్ లో ఇప్పుడున్నటువంటి కాయగూరలు, వెజిటేబుల్స్ అండ్ ప్రొవిజన్స్ ని దేనికోసం ఉంచాడు? ఫర్ సేల్. ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ఎ బిజినెస్ ఈజ్ గూడ్స్. ఇప్పుడు వివేక్ అండ్ కో అనే ఒక కంపెనీ ఉంది. అక్కడ ఎయిర్ కండిషన్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, అవునా? అవన్నీ అతనికేంటి? గూడ్స్. ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్. ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్. ఇప్పుడు ఒకతను వీధిలో చీపుర్లు అమ్ముకుంటూ వెళ్తున్నాడు. ఏమమ్ముతున్నాడు? బ్రూమ్ స్టిక్స్ తీసుకెళ్తున్నాడు. చీపుర్లను తీసుకెళ్తున్నాడు. చీపుర్లు, హీఈస్ హోల్డింగ్ దట్ చీపుర్లు ఫర్ ఎనీ ఐటమ్. అందుకోసమే చెప్తున్నాను, ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్. చీపిరి కట్ట కూడా ఏమై ఉండొచ్చు? గూడ్స్ గా ఉండొచ్చు. చీపిరి కట్ట కూడా ఏమై ఉండొచ్చు? గూడ్స్ అయి ఉండొచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఎస్ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. నీకు నచ్చలేదు అయినా పర్వాలేదు. కేఎస్ ఎయిర్క్రాఫ్ట్ లిమిటెడ్ అండ్ కేఎస్ దిస్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ సేల్స్ ఎయిర్క్రాఫ్ట్స్. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఏంటిది? గూడ్స్. ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్ ఈజ్ గూడ్స్. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. దే ఆర్ పర్చేసింగ్ ల్యాండ్స్ అండ్ సెల్లింగ్ ల్యాండ్స్. అదే రియల్ ఎస్టేట్ బిజినెస్. అదేంటిది? రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది దే పర్చేస్ ద ల్యాండ్స్ అండ్ సెల్ ద ల్యాండ్స్. అది కూడా మనం చూస్తూ ఉంటాం కదా కన్నా. ల్యాండ్ పర్చేస్ చేసి ఆ చెంగల్పట్టు దాటాక ప్లాట్లు అవన్నీ కూడా వేసి అక్కడ అమ్ముతూ ఉంటారు కదా. అది రియల్ ఎస్టేట్ బిజినెస్. దాన్ని ఏమని పిలుస్తాము మనము? రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ల్యాండ్ కొని అమ్మడము. ఏం కొని అమ్మడము? ల్యాండ్ కొని అమ్మడమే రియల్ ఎస్టేట్ బిజినెస్. అయితే ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ కి ల్యాండ్ ఏమవుతుంది? గూడ్స్. రియల్ ఎస్టేట్ బిజినెస్ కి ల్యాండే గూడ్స్. ఇప్పుడు వచ్చేసి కేఎస్ బిల్డింగ్ ప్రమోటర్స్ లిమిటెడ్. ఏంటమ్మా? కేఎస్ బిల్డింగ్ ప్రమోటర్స్ లిమిటెడ్. వీఆర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్ అండ్ సెల్లింగ్ బిల్డింగ్స్. ఏంటి? వీఆర్ కన్స్ట్రక్టింగ్ అండ్ సెల్లింగ్ ది బిల్డింగ్స్. ఇప్పుడు బిల్డింగ్ ఏ మనకేంటిది? గూడ్స్. ఎనీ ఐటమ్. చెప్పండి. హెల్డ్ ఫర్ సేల్ ఈజ్ గూడ్స్ అని పిలవకూడదు, బాగోదు. వెరీ. వెదర్ ఏ సేఫ్టీ పిన్ కెన్ బి గూడ్స్. వెదర్ ఎయిర్క్రాఫ్ట్ కెన్ బి గూడ్స్. రేపు మనం షిప్పుల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నాము. వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ షిప్స్. వెజల్స్ అంటే పాత్రలు కాదు, ఓడలు. షిప్స్. వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ షిప్స్ అండ్ సెల్లింగ్ దోస్ షిప్స్. ఆ షిప్పే మనకేంటిది? గూడ్స్. మనం షిప్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మకూడదా? అమ్మొచ్చు. ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మొచ్చా? బిల్డింగ్ కట్టి అమ్మొచ్చా? ల్యాండ్ కొని అమ్మవచ్చా? కేఎస్ జ్యువెలరీ మార్ట్ అని కనిపిస్తుందేమో చూడండి. మీరు చూడగలుగుతున్నారా? పెద్దగా కేఎస్ జ్యువెలరీ మార్ట్ అని ఒక బిల్డింగ్ కనిపిస్తుందేమో చూడండి. ఇప్పుడు కేఎస్ జ్యువెలరీ మార్ట్ కి ఏంటవి గూడ్స్? జ్యువెలరీ. కేఎస్ డైమండ్ మర్చెంట్స్ అని కనిపిస్తుందేమో చూడండి. కనిపిస్తుందేమో చూడరా. కనిపిస్తుందా? ఓకే. కేఎస్ డైమండ్ మర్చెంట్స్ కి గూడ్స్ ఏంటి? ఎక్సలెంట్. కేఎస్ ఆర్గానిక్ ఫుడ్స్ అని కనిపిస్తుందేమో చూడండి. అందులో కూరగాయలు మొత్తం ఉన్నాయేమో చూడండి. ఆర్గానిక్ కూరగాయలైనా చూడండి. ఏంట్రా? ఇప్పుడు ఆ కేఎస్ ఆర్గానిక్ ఫుడ్స్ లో గూడ్స్ ఏంటో చెప్పండి. ఫుడ్స్.
వెజిటబుల్స్, ప్రొవిజన్స్ అన్నీ కూడా ఏంటవి? గూడ్స్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? రత్న ఫ్యాన్ హౌస్ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? అక్కడుండే ఫ్యాన్స్ అతనికి ఏంటవి? గూడ్స్. బికాస్ ఇట్ ఈస్ హెల్డ్ ఫర్ సేల్. ఇట్ ఈస్ హెల్డ్ ఫర్ సేల్. కేస్ ఫ్యాన్ హౌస్ కనిపిస్తుందా చూడండి. అక్కడ ఏసీ, కూలర్, ఫ్యాన్, గీజర్ అది ఇది మొత్తం అనేవి చూడండి. అవన్నీ ఏంటవి? గూడ్స్. ఏంట్రా నిజంగా అర్థమవుతుందా? ఓకే, అప్పుడు గమనించండి. అప్పుడు ట్రాన్సాక్షన్లో గివ్ ఉన్నా కూడా ట్రాన్సాక్షనే, టేక్ ఉన్నా కూడా ట్రాన్సాక్షనే. గివ్ ఉండి టేక్ ఉన్నా కూడా ఇట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్. ఆ గివ్ అండ్ టేక్ ఏ ఉన్నా కూడా ట్రాన్సాక్షనేనా, లేక క్యాష్ ఇస్తేనే ట్రాన్సాక్షనా? క్యాష్ ఇస్తే. నేనేం చెప్తున్నానంటే, నేను ఇప్పుడు వీడిని లాగి పెట్టి కొట్టానంటే దట్ ఈస్ ఆల్సో అన్ యాక్టివిటీ బిట్వీన్ పర్సన్స్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఇస్తే అతను తీసుకుంటాడు. అదే కదా మీరందరూ అనుకుంటున్నారు? చెప్పండి రే. సార్ కొట్టారంటే ఏంట్రా అది ట్రాన్సాక్షనా కాదా? నో. గివ్ అండ్ టేక్ షుడ్ బి ఎయిదర్ క్యాష్ ఆర్ గూడ్స్ ఆర్ 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 ప్రాపర్టీస్. కన్నా గూడ్స్ కి శరవణన్ సార్ ఏం చెప్పారు? ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్. ఎవరైనా గూడ్స్ అంటే ఏంటి అని అడిగితే ఏదైనా సరే గూడ్స్ కావచ్చు, ఏదైనా గూడ్స్ గా ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ హెల్డ్ ఫర్, ఒక వస్తువుని అమ్మకానికి పెట్టాము అంటే అది గూడ్స్. అది ఏమైనా కావచ్చు. అది ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, లేదా కిరాణా సామాన్ కావచ్చు, ఏవైనా సరే కావచ్చు. ఎనీథింగ్ హెల్డ్ ఫర్ సేల్ ఈజ్ గూడ్స్. వాట్ ఈస్ ప్రాపర్టీస్? వాట్ ఈజ్ ప్రాపర్టీస్? అప్పుడు గివ్ అండ్ టేక్ క్యాష్ అయి ఉండొచ్చు, గూడ్స్ అయి ఉండొచ్చు. ప్రాపర్టీస్. సార్ ప్రాపర్టీస్ అంటే ఏంటి సార్? ప్రాపర్టీస్ ఆర్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్. ఏంటమ్మా? అసెట్స్. సారీ అసెట్స్ హెల్డ్ ఫర్ యూజ్. అసెట్స్ హెల్డ్ ఫర్ యూజ్. ప్రాపర్టీస్ ఆర్ అసెట్స్ హెల్డ్ ఫర్ యూజ్. దిస్ ఇస్ గూడ్స్ ఆర్ ఎనీ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్. ప్రాపర్టీస్ ఆర్ అసెట్స్ హెల్డ్ ఫర్ యూజ్. ఒక వస్తువుని యూజ్ చేసుకోవడం కోసం పెట్టాము అంటే అకౌంటెన్సీలో దాన్ని ఏమని పిలుస్తాము? ప్రాపర్టీస్. ఇప్పుడు కేఎస్ అకాడమీలో కెమెరా హెడ్ చూపించండి. కేఎస్ అకాడమీలో ఈ ఎయిర్ కండిషనర్ సేల్స్ కోసం పెట్టామా లేక యూజ్ కోసం పెట్టామా? యూజ్ కోసం పెట్టాము. దిస్ ఈస్ ద ప్రాపర్టీ. దిస్ ఈస్ ఏ ప్రాపర్టీ. ఈ ఫర్నిచర్ మీరందరూ కూర్చున్నటువంటి ఫర్నిచర్, నేను కూర్చునే ఇక్కడ ఈ ఫర్నిచర్ ఎందుకని కేఎస్ అకాడమీలో ఉంచాము? అమ్మకానికి పెట్టామా లేక వాడుకోవడానికి పెట్టామా? వీటిని ఈ యాంప్లిఫైర్ ని దేనికోసం పెట్టాము? ఇక్కడ యూజ్ చేసుకోవడానికి పెట్టాము. దట్ ఈస్ ఎనీ అసెట్స్ హెల్డ్ ఫర్ యూజ్ ఈజ్ property. If you give cash, it is a transaction. If you take cash, it is a transaction. If you give goods, it is a transaction. If you take goods, is a transaction. If you give a property, it is a transaction. If you take property, it is also a transaction. Clear or not clear? Or cash, goods, properties, or if you give services, edama? Or benefit for which money value can assigned. For which money value can be assigned. వేరే ఏదో సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నావు లేదా ఏదో ఒక బెనిఫిట్ ని ఇంకో వ్యక్తికి ఇస్తున్నావు. ఆ బెనిఫిట్ కి సర్వీస్ కి ఎంత వాల్యూ అసైన్ చేయొచ్చు? అసైన్ చేయడం అంటే దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. సార్ నాకు క్లారిటీగా చెప్పండి సార్. అంటే ఒకరి సర్వీస్ ని ఇంకొకరికి ప్రొవైడ్ చేసినా కూడా ఇట్స్ ఏ ట్రాన్సాక్షన్. ఎస్, ఇట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్. ఒక పంచర్ షాప్ కి వెళ్లి పంచర్ వేయించుకున్నావు, అలా అంటే హీస్ ప్రొవైడింగ్ సర్వీస్. ఆ పంచర్ వేసినందుకు అతను మనీ వాల్యూ పెట్టుకున్నాడు కదా. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ఆల్సో ట్రాన్సాక్షన్ విత్ దట్ పర్సన్. అర్థమైందా లేదా? సంబడి ఈస్ ప్రొవైడింగ్ సర్వీస్ ఫర్ విచ్ మనీ వాల్యూ కెన్ బి అసైన్. దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఎవరో దగ్గరికి వెళ్లి ఏదో ఒక సర్వీస్ ని తీసుకుంటున్నావు, ఆ సర్వీస్ కి ఎంతో కొంత వాల్యూ ఉంటుంది, మనీ వాల్యూ ఉందంటే దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. సర్వీసెస్ ఆర్ బెనిఫిట్స్ ఫర్ విచ్ మనీ వాల్యూ కెన్ బి అసైన్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? అర్థమైందా? మనం వెళ్ళి ఇప్పుడు ఒక ట్రైన్ టికెట్ తీసుకున్నాం. ఏంటమ్మా? ట్రైన్ లో ట్రావెల్ చేయడం కోసం ఒక టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఏ సర్వీస్ ఫర్ విచ్ మనీ వాల్యూ హ్యాస్ బీన్ అసైన్డ్. ఎస్ ఆర్ నో? మనం ఇక్కడ నుంచి తిరుచికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాం. 500 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకున్నాం. వీఆర్ ఎంజాయింగ్ ద సర్వీస్. కరెక్ట్. దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్ బిట్వీన్ యూ అండ్ ద రైల్వేస్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్?
So transaction involves another person and there must be give and take in a transaction. There must be give and take. Only give is also a ట్రాన్సాక్షన్. సార్ ఓన్లీ గివ్ అంటే ఏంటి సార్? మీరు మాత్రమే ఇస్తున్నారు, ఏమీ తీసుకోకుండా. సార్ అదేం ట్రాన్సాక్షన్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెల్లింగ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. ఏంటమ్మా? ఐఎమ్ సెల్లింగ్ గూడ్స్ ఆన్, అప్పుగా గూడ్స్ అమ్ముతున్నాను. ఒక కస్టమర్ నా దగ్గరకు వచ్చి అప్పుగా తీసుకుని వెళ్ళాడు. అయితే నేను అతనికి గూడ్స్ ఇచ్చాను, కానీ అతను నాకేం ఇవ్వలేదు, క్యాష్ ని ఇవ్వలేదు, తర్వాత ఇస్తానని తీసుకెళ్లిపోయాడు. అంటే నేను మాత్రమే ఇచ్చాను, తన దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. దట్ ఈస్ ఆల్సో ఏ transaction. That is also a transaction. Only give is also a transaction. Only take is also a. నేను ఇప్పుడు నా సప్లయర్ దగ్గరికి వెళ్ళి గూడ్స్ తీసుకొని 1 month ఆగాక డబ్బులు ఇస్తాను అని చెప్తాను. అప్పుడు అతని దగ్గర నుంచి నేను గూడ్స్ తీసుకున్నాను. ఐ హావ్ పర్చేస్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. కష్టపెడుతున్నానా మిమ్మల్ని? ఒకరి దగ్గర నుంచి మనం వస్తువులు తీసుకొని నెల రోజులు ఆగాక డబ్బులు ఇస్తాము అని చెప్పొచ్చా కన్నా? అప్పుడు we have received goods from that person and we have taken the benefits, taken goods, whether we have give anything or we have not give anything. అయితే only take is also a transaction. Only take is also a. ఒకరి వద్ద నుంచి ఏదో ఒకటి తీసుకున్నా అది ట్రాన్సాక్షన్. ఏదో ఒకటి ఎవరికో ఇస్తున్నావు, దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ సేల్స్ చేస్తున్నావు. ఏంటమ్మా? క్యాష్ సేల్స్ అంటే గూడ్స్ అమ్ముతున్నాం, వెంటనే ఏం తీసుకుంటున్నావు? క్యాష్ తీసుకుంటున్నావు. అదే క్యాష్ సేల్స్. అప్పుడు గూడ్స్ ఏమో అతను చేతికి ఇస్తున్నావు, అప్పుడు అక్కడ గివ్ ఉంది, అతని దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నావు? క్యాష్. అయితే గివ్ ఉంది, ఇంకేముంది? టేక్. దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఓన్లీ గివ్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఓన్లీ టేక్ నా యొక్క పర్స్పెక్టివ్ లో చూస్తే ఎవరికైనా ఏదైనా ఇస్తే దట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్. ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకున్నా దట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్. ఏదో ఇచ్చి ఇంకోటి ఏదో తీసుకున్నా దట్ ఈస్ ఆల్సో ఏ. ఏదో ఒక సర్వీస్ ఇస్తున్నావు, దానికి మనీ వాల్యూ ఉంది, దట్ ఈస్ ఆల్సో ఏ. ఏదో ఒక బెనిఫిట్ ఇస్తున్నావు, దానికి మనీ వాల్యూ ఉంది, దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. సరే, మరైతే ఇప్పుడు నువ్వు నాకు 10,000 రూపాయలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 10,000 రూపాయలు. యూ హ్యావ్ టు పే మీ 10,000 రూపీస్. యూ హ్యావ్ టు పే మీ 10,000 రూపీస్. యూ ఆర్ కమింగ్ అండ్ రిక్వెస్టింగ్, సార్ 10,000 రూపీస్ నేను మీకు ఇవ్వలేను, ఐ విల్ పే 6,000 అండ్ సెటిల్ సార్ అని అన్నావు. ఎంత ఇస్తానన్నావు? అప్పుడు నేను నీకు 4,000 డిస్కౌంట్ ఇచ్చాను. కరెక్ట్. దట్ ఈస్ ఎ బెనిఫిట్ విచ్ ఐఎమ్ ప్రొవైడింగ్ టు యూ. దట్ బెనిఫిట్ ఈస్ హ్యావింగ్ ఏ మనీ వాల్యూ. అర్థమైందా? ఇప్పుడు యూ ఓ మీ 10,000 రూపీస్. యూ ఓ మీ, నువ్వు నాకు 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. అయితే నా దగ్గరకు వచ్చి డిస్కౌంట్ అడిగావు. సార్ 4,000 డిస్కౌంట్ ఇవ్వండి సార్, 6,000 పే చేసి సెటిల్ చేసుకుంటాను అన్నావు. నేను డిస్కౌంట్ ఇచ్చానంటే ఐఎమ్ ప్రొవైడింగ్ ఏ బెనిఫిట్. కరెక్ట్. ఫర్ విచ్ మనీ వాల్యూ కెన్ బి అసైన్. ఆ బెనిఫిట్ యొక్క మనీ వాల్యూ ఎంత? 4,000. దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. నేను మాట్లాడేది అర్థమవుతుందా కన్నా? Transactions involves person. In a transaction there is a give or. Anything you give is a transaction, or you have to give cash, goods, properties, services or benefits for which money value can be asset. This transaction in accounting we call it as monetary transaction. ఏమంటాము దీన్ని? Transaction. Monetary transactions are transactions for which money value can be asset. ఒక ట్రాన్సాక్షన్ కి మనీ వాల్యూ ఉంది అంటే దాన్ని మానిటరీ ట్రాన్సాక్షన్ అని పిలుస్తాము. దాన్ని ఏమంటాము? మానిటరీ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు వీడిని ఫటామని ఒక్కటి పీకుతాను. వెదర్ ఫర్ దిస్ వెదర్ మనీ వాల్యూ కెన్ బి అసైన్డ్. Saravanan is a giver, he is a taker. ఆ పీకుడికి 500 రూపాయలైనా ఇవ్వాలరా, ఇప్పుడు సరిపోయిందిరా నీకు అంటారా? ఆర్ మనీ వాల్యూ కెన్ నాట్ బి అసైన్డ్. ఇప్పుడు నా దగ్గర అకౌంటెన్సీ నేర్చుకోవడానికి 20,000 రూపాయలు నువ్వు ఇచ్చావు. ఏదో డబ్బులు ఇచ్చావు విద్య నేర్చుకోవడానికి. బట్ ఐఎమ్ గివింగ్ యూ లాడ్ ఆఫ్ లైఫ్ టిప్స్ ఫర్ విచ్ వెదర్ దెర్ ఇస్ ఎ మనీ వాల్యూ ఆర్ దెర్ ఇస్ ఎ నో మనీ వాల్యూ. దెర్ ఇస్ నో మనీ వాల్యూ. కరెక్ట్. ఏంట్రా? దానివల్ల మీకు అకౌంటెన్సీ కన్నా అంతకు మించిన బెనిఫిట్స్ అనేవి ఉండవచ్చు, బట్ మనీ వాల్యూ కెనాట్ బి అసైన్డ్. ఐడియా అర్థమైందా లేదా? ఇప్పుడు ఒక టెక్నికల్ అడ్వైజ్ ని నేను మీకు ఇస్తున్నాను. ఏదో ఒక టెక్నికల్ అడ్వైజ్ ఇస్తున్నాను, దానికి ఏమి అసైన్ చేయలేము మనము. మనీ వాల్యూ అసైన్ చేయలేకపోయాము అంటే ఇట్ ఈస్ ఎ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ ఎ నాన్ మానిటరీ. In accounting, we record only monetary transactions. In accounting, we record only monetary transactions. Non-monetary transactions are not recorded in the books of accounts. Is to find out profit or loss. దేన్ని మాత్రమే రికార్డ్ చేస్తాం మనము? మానిటరీ ట్రాన్సాక్షన్. ప్రతి ఒక్కరూ చాలా అందంగా ఆలకించండి. మానిటరీ ట్రాన్సాక్షన్ డజంట్ మీన్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్. Monetary transaction includes cash transactions
as well as credit transactions, as well as క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. మానిటరీ ట్రాన్సాక్షన్స్ అని అంటే నువ్వు మనీ అంటే క్యాష్ అని అనుకోవద్దు. మానిటరీ ట్రాన్సాక్షన్ ఈజ్ మనీ వాల్యూ ట్రాన్సాక్షన్. మనీ వాల్యూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాష్. Sir, give us clarity, sir. Monetary transactions are transactions for which money value can be assigned, and monetary transactions includes cash transactions as well as credit transaction. అప్పుడు monetary transaction అనేది it's a broad term. It includes both cash as well as credit. ఇప్పుడు నేను రాస్తున్నాను, చక్కగా అర్థం చేసుకోండి. Bought goods from Anand on credit rupees 5 lakhs. ఎంతమ్మా? Bought goods from Anand on credit rupees. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. Whether this is a transaction, whether it involves another person. Who is the another person? Beautiful. Anand is the another person. Is there a give and take? Bought goods from Anand. Bought goods from Anand నుంచి మనం గూడ్స్ తీసుకుంటున్నాము అంటే we are taking goods or giving goods? Taking goods. మనం క్యాష్ కి తీసుకుంటున్నామా, క్రెడిట్ కి తీసుకుంటున్నామా? క్రెడిట్ కి తీసుకుంటున్నాం. అలా అయితే మనం క్యాష్ ఏమీ ఇవ్వలేదు, కరెక్ట్. బట్ వీఆర్ టేకింగ్ గూడ్స్. గూడ్స్. టేక్ అంటే ఏం టేక్ చేసావు నువ్వు? గూడ్స్. ఈ గూడ్స్ కి మనీ వాల్యూ అనేది ఉందా లేదా? ఉన్నది. ఎక్సలెంట్ కన్నా. ఈ గూడ్స్ కి ఏం వాల్యూ ఉంది? మనీ వాల్యూ. వాట్ ఈస్ ద మనీ వాల్యూ? బ్యూటిఫుల్. అలా అయితే ఈవెన్ దో ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ క్యాష్ ఈస్ నాట్ ఇన్వాల్వ్, స్టిల్ దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ మానిటరీ transaction because this transaction is having a money value undantene adi monetary transaction. Appudu ee transaction is a monetary transaction, whether it is a cash transaction or credit transaction. Beautiful. This is a monetary transaction which is a credit transaction which is a credit transaction. అర్థమవుతుందా అందరికీ కూడా? అర్థం కాలేదు. How many of you not understood? Please raise your hands. అర్థమవుతుందా అందరికీ? ఓకే. నా వైపు అలా ఉరుమురుము చూడకండి నానా, ప్లీజ్ నానా. మీకు అర్థమైతే అర్థమైనట్టు లైట్గా తల ఊపండి. లైట్గా ఎస్ సార్ అని లైట్గా తలని నాట్ చేయండి. నాట్ చేయకపోతే క్లాస్ చెప్పను, అందరూ తల ఊపండి. ఇలా. కొందరు అమ్మాయిలు తలే ఊపడం లేదు. ఓ, అబ్బాయిలు అమ్మాయిలు అని నేను చూడను. జుట్టు పట్టుకొని కాళికాదేవిలాగా ఆడిస్తాను. అర్థమైందా లేదా? ఏం చేయననుకోకండి, లైట్గా నాట్ చేయండి. ఎస్, లైట్గా ఇలాగా. వెరీ గుడ్. ఓకే, అర్థమైందా? ఇది మానిటరీ ట్రాన్సాక్షనా ఆర్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షనా? బ్యూటిఫుల్ కన్నా. ఇట్ ఈస్ ఏ మానిటరీ ట్రాన్సాక్షన్, వెదర్ ఇట్ ఈస్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. అయితే నా బిడ్డలకి మానిటరీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో తెలుసు, క్యాష్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో కూడా తెలుసు అని నేను అనుకోమంటారా? నేనలా అనుకొని బయటికి వెళ్ళమంటారా? నా బిడ్డలకి మానిటరీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో తెలుసు. నేను దీన్ని నమ్మొచ్చా, నమ్మనే కూడదా? చక్కగా నమ్మొచ్చు సార్. ఓకే, మానిటరీ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ మనీ వాల్యూ. దట్ మానిటరీ ట్రాన్సాక్షన్ మేబీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆర్ మేబీ క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్లియరా కన్నా? అర్థమైందా మీ అందరికీ కూడా? గమనించండి, ఒక ట్రాన్సాక్షన్ కి మనీ వాల్యూ ఉంది అంటేనే అది ఏం ట్రాన్సాక్షన్? మానిటరీ ట్రాన్సాక్షన్. సరే, అందులో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే దట్ ఈజ్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఆర్ ఏ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. క్లియరా కన్నా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రాస్తాను, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. బాట్ గూడ్స్ ఫ్రమ్ సీతాలక్ష్మి ఫర్ క్యాష్ ₹30,000. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, మీరేం మాట్లాడకండి. Bought goods from Sita Lakshmi for cash ₹30,000. Whether it involves another person, whether this dealing involves another, yes, is there a give or take or give one take? Excellent. What you have taken from her? Cash. Very good. What you have taken is what you have given. Beautiful Kanna. There is a give and take. And give and take of what? Goods and cash. Now think and tell me, is it a monetary transaction or a non-monetary transaction?
Excellent. This is the monetary transaction. This monetary transaction, whether it is a cash transaction or credit transaction. Beautiful, Kanna. మీకు అర్థమైంది, చప్పట్లు కొట్టండి. Very good. Clear? In this subject accounting, we record monetary transactions. We record monetary transactions is to find out profit or loss and assets and liabilities. It means in accounting we record cash transactions as well as it is not only cash transactions will be recorded. We record both cash transactions as well as credit transactions to find out profit or loss and assets and liabilities. Both cash transactions and as well as non-cash transactions, combinedly we call it as monetary transactions. Non-monetary transactions cannot be recorded in the books of accounts. Entama? Non-monetary transactions cannot be recorded in the books of accounts. For example, sir, can you come out to the non-monetary transactions? Can you come out to the non-monetary transaction? KS Solar Power Industries Limited. Entama? KS Solar Power Industries Limited. So we are starting a solar power project. Saravanan is contributing a capital. Saravanan is a owner and he is contributing a capital of 1,000 crore and starting a solar power project for the entire country. అర్థమైందా? ఏంటా పవర్ ప్రాజెక్ట్. Immediately Narendra Modi is giving me a call. After hearing this news, who is giving me a call? Narendra Modi is giving a call. Narendra Modi is telling Saravanan, you are starting a solar power project. Already we have done it in Gujarat. Anyway, this project will be very helpful for our India. So I will send a team of experts. I'll send a team of experts. Government is telling I will send a team of experts. They are having very good knowledge in setting the solar power project. Take the technical advice from them. Take. So this is the government support we are providing for your project. Narendra Modi వచ్చేసి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ని పంపించి వాళ్ళు మాకేం అడ్వైస్ ఇస్తారంట, ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ ని చెయ్యాలి, వాళ్ళు ఏమేం చేశారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం మాతో షేర్ చేసుకుంటారు. అర్థమైందా? గవర్నమెంట్ రెండు విధాలుగా సపోర్ట్ చేయవచ్చు. ఒకటి, నేను 1000 కోట్లు ఇచ్చాను కదా, వాళ్ళు 500 కోట్లు ఇవ్వచ్చు. కరెక్ట్? అది మానిటరీ సపోర్ట్. అదేం సపోర్ట్ అది? లేక నా పవర్ ప్రాజెక్ట్ కి మెషినరీ ఏమైనా కొనిస్తే అది కూడా ఒక మానిటరీ సపోర్ట్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఆ మెషినరీకి మనీ వాల్యూ అసైన్ చేయగలం. అవేవి చేయకుండా 4-5 మనుషుల్ని పంపించి వాళ్ళేదో ఐడియా చెప్తారు, వినండి అన్నాడు. కరెక్టా కాదా? ఇప్పుడు దీనివల్ల నాకేమైనా బెనిఫిట్ ఉందా అంటే ఎస్ ఉంది. బికాస్ ఐఎమ్ హ్యావింగ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ విత్ ఎక్స్పర్ట్స్. Take their advice suggestion, yes or no. But for this technical advice, whether I can assign money value or I cannot assign money value, I cannot assign a money value, hence it is a non-monetary transaction with the government. కొట్టండి చప్పట్లు, కొట్టండి. చప్పట్లు కొట్టండి, బాగా చప్పట్లు కొట్టండి. రే, అర్థమవుతుందారా? మీరు చదువుకోవాలనే ఉద్దేశంతోనే కదా వచ్చారు. మీకు హల్వా తినిపించినట్టుగా చెప్తున్నాను. ట్రాన్సాక్షన్ గురించి ఇంతసేపు చెప్పాను, పర్వాలేదు. ఎందుకంటే చాలా మంది వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్. మనం ట్రాన్సాక్షన్ అంటేనే యాక్షన్లోకి దిగిపోవాలి. ట్రాన్స్ ప్లస్ యాక్షన్. ట్రాన్సాక్షన్ మీన్స్ యాక్టివిటీస్. సార్, ట్రాన్సాక్షన్ అంటే కార్యకలాపాలా సార్? అవునమ్మా. ట్రాన్సాక్షన్ మీన్స్ బిజినెస్ కార్యకలాపాలు, బిజినెస్ యాక్టివిటీస్. బిజినెస్ లో ఏం కార్యకలాపాలు? గూడ్స్ తీసుకోవడం ఒకటి, గూడ్స్ అమ్మడం ఓ కార్యకలాపం, లోన్ తీసుకోవడం ఓ కార్యకలాపం, లోన్ రీపే చేయడం ఓ కార్యకలాపం, లోన్ కట్టకుండా మోసం చేయడం ఓ కార్యకలాపం. అన్ని వ్యాపార కార్యకలాపాలు. యాక్టివిటీస్ ఇన్ బిజినెస్. వి కాల్ ఇట్ as business activities or business transaction. Transaction involves another person. There is a give in a transaction. Only give is a transaction. Only take is also a transaction. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? Give and take at the same point of time is a transaction. క్లియరా కన్నా? ఓకే, సరే. మరి ట్రాన్సాక్షన్ అంటే వాట్ యు గివ్ అండ్ వాట్ యు టేక్ కెనాట్ బి ఎనీథింగ్. కరెక్ట్? పిల్లల్లారా, కళ్ళు మూసుకొని నిద్రపోకూడదమ్మా. గొయ్యి త్రవ్వి పాతేస్తానమ్మా పిల్లల్లారా. పర్మనెంట్ గా పడుకోబెడతాను నా క్లాస్లో. టైర్డ్ గా ఉందో? ఓవర్గా కష్టపడుతున్నారు కదా. టైర్డ్ అయ్యారంటే ఓవర్గా పనిచేశారు అని అర్థం. అస్సలు చేయకూడదమ్మా. మన వర్క్ అంతా ఓన్లీ అకౌంటింగ్, లా, ఎకనామిక్స్ అండ్ ఇంకోటేంటి కోఆర్డినేటివ్ యాటిట్యూడ్. తెలివిగా నిద్రపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి విను. ఇప్పుడు దీపిక పడుకునే ఇక్కడ ఉంటే నిద్రపోతారా?
కత్రినా కైఫో దీపికా పడుకునేనా ఉంటే నిద్రపోతారా మీరు? వాళ్ళ ముందు ఈ అని పళ్ళు బయట పెడతారు కదా. వినండి, ఇలా అన్నానని బాధపడకండి. మీరు కళ్ళు మూసుకుంటే నాకెలా ఉంటుందో మీకు తెలుసా? చిన్న బిడ్డలకు చెప్పినట్టుగా చెప్తున్నాను మీకు. క్లియర్గా అర్థమైందా? సార్ మాకు అర్థమైంది. ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ అండ్ గూడ్స్ ఆఫ్ సర్వీసెస్ హ్యావింగ్ మనీ ఈజ్ ఆర్ అంతే. కొందరు బాగా చదివే వాళ్ళు కూడా డబ్బా కొట్టుకుంటున్నారు. ఇంకొందరేమో అరే అవన్నీ వదిలేరా, అది కేవలం 2 లైన్లే ఉంది, దానికి 5 మార్కులే, అది ఎగ్జామ్లో రాదు. ఈ విధంగా ప్లాన్ చేసుకుని వాడు ఏది కూడా చదవడు. కరెక్ట్. ఎన్ని మార్కులు రావాలో ముందే ప్లాన్ చేసుకుని పెట్టుకుని ఉంటారు. ఎందుకురా తీరే వదిలేరా, 150 మార్కులు వస్తే చాలు, +1లో జరిగితే చదువుకోవడం ఇలా అనుకుంటారు. నేను కూడా +1లో ఎగ్జామ్ రాసినప్పుడు 150 మార్కులకు రాసి పేపర్ ఇచ్చి వచ్చేసాను. ఆ మార్కులు లెక్కలోకి రావాలే అనుకున్నాను. ఇప్పుడు +1 కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు కదా. నేను చదువుకున్నప్పుడు +1లో 150 మార్కులకి రాశాను. రెగ్యులర్ ఎగ్జామ్స్ లో చాలా మార్కులు తెచ్చుకుంటాను, ఎందుకంటే ఉషా కోసం. ఉషా అనే అమ్మాయి నన్ను ఎప్పుడు మార్కులు అడుగుతూ ఉండేది. అందుకని నేను రెగ్యులర్ ఎగ్జామ్స్లో, ఫైనల్ ఎగ్జామ్లో, +1లో, పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎవరూ మార్కులు అడగరని 150 మార్కులకి రాశాను 200కి. ఎలాగో పాస్ అవుతానో లేదో తెలియదు, ఎందుకు 50 మార్కుల కోసం టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఆడుకున్నాను. గూడ్స్ గూడ్స్ ఏంటి చెప్పు? ఎనీ ఐటమ్ అని చెప్పాలి. హెల్డ్ ఫర్ సేల్. ప్రాపర్టీస్ ఆర్ అసెట్స్ హెల్డ్ ఫర్. ఒక వస్తువుని యూజ్ చేయడానికి తీసుకుంటే అది ప్రాపర్టీ అవుతుంది. సర్వీసెస్ బెనిఫిట్ ఇచ్చినా కూడా అది ట్రాన్సాక్షన్ అయినా. ఎస్, ప్రొవైడ్ చేసే ఆ సర్వీస్ కి, నువ్విచ్చే ఆ బెనిఫిట్ కి. అర్థమవుతుందా? నువ్వేదో ఒక బెనిఫిట్ ని నా ఫ్రెండ్కి ఇచ్చాను సార్, దాన్ని రికార్డ్ చేయగలమా? ఆహా, నువ్వు మనీ వాల్యూ ఇవ్వలేదు అంటే రికార్డ్ చేయడం కుదరదు. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? వెరీ గుడ్. మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. వెరీ గుడ్, నా బిడ్డలకి బాగా అర్థమయ్యింది. ఇప్పుడు అందరూ గమనించండి. సార్, ట్రాన్సాక్షన్ అంటే ఏంటో మాకు అర్థమైంది సార్. మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఇది అర్థమయ్యింది. నరేంద్ర మోదీ గారు అడ్వైస్ ఇచ్చారు. నాన్ మానిటరీ అది కూడా మాకు అర్థమైంది సార్. ఇన్ అకౌంటింగ్ వీ కెన్ రికార్డ్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్, అది అర్థమైంది. ఎందుకంటే మనీ వాల్యూ లేనప్పుడు ఎలా మనం రికార్డ్ చేయగలం? ఎస్ సార్, నో సార్. ఇదేంటి సార్ ఇది? అదర్ ఈవెంట్స్. ఇదేంటి సార్ అదర్ ఈవెంట్స్? అదర్ ఈవెంట్స్, దీనికి ట్రాన్సాక్షన్కి మధ్య ఉన్న ఆ తేడా ఏంటి సార్? ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్, బట్ అదర్ ఈవెంట్స్ డస్ నాట్ ఇన్వాల్వ్ అనదర్ పర్సన్. డస్ నాట్ ఇన్వాల్వ్, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మనీ వాల్యూ. ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మనీ వాల్యూ. ఇన్ అకౌంటింగ్, not only transactions are recorded in journal, even other events are recorded in journal. Sir, అదేంటి సార్ అదర్ ఈవెంట్స్? అదర్ ఈవెంట్స్, whether it involves another person or doesn't involve another person. Does not involve another. Transaction involves. Other events does not involve another person. సార్, ఏదైనా ఒక అదర్ ఈవెంట్ గురించి చెప్పండి. సార్ చెప్తాను, బాగా వినండి. అదర్ ఈవెంట్స్ ఆర్ consequence or results arising out of transactions. Consequence or results arising out of transactions. Other events are happening or consequence or results arising out of transactions. Sir, give us a clarity, sir. మీరేదో చెప్తున్నారు కానీ మాకు సరిగా అర్థం కావడం లేదు సార్. సరే గమనించండి. ఆ కెమెరా ఇటు చూపించు. ఈ ఎయిర్ కండిషనర్ బాగా థింక్ చేసి చెప్పండి. దిస్ ఎయిర్ కండిషనర్ ఈస్ పర్చేస్డ్ ఫ్రమ్ రత్న ఫ్యాన్ హౌస్ ఫర్ 50,000. ఫర్ దిస్ ఎయిర్ కండిషనర్ పర్చేస్డ్ ఫ్రమ్ రత్న ఫ్యాన్ హౌస్ ఫర్ 50,000. Is it a transaction or not a transaction? Super, it is a transaction. Why it is a transaction? Sir, it involves another person. Who is that another person involved? ఎక్సలెంట్. అయితే ఈ ఏసీ నేను 50,000 పెట్టి కొన్నాను కాబట్టి నేను జర్నల్ ఎంట్రీ వేసి ఉంటానా లేక వేసి ఉండనా? వేస్తాను. బ్యూటిఫుల్. ఎందుకంటే ఇది మానిటరీ ట్రాన్సాక్షన్. ఇట్ హాస్ బీన్ రికార్డెడ్. ఇట్ హాస్ బీన్ రికార్డెడ్. ఆఫ్టర్ 2 months, లిసన్ కేర్ఫుల్లీ, ఆఫ్టర్ 2 months, డ్యూ టు సమ్ షార్ట్ సర్క్యూట్, దిస్ ఎయిర్ కండిషనర్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. అలాగే తగలబడిపోతుంది. చూసారా మీరు? ఎక్కువ చేయకండి, లైట్గా తగలబడిపోతుంది. కనబడిందా మీకు? కనబడిందా లేదా? దిస్ ఎయిర్ కండిషనర్ ఈస్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. అయితే 2 నెలల క్రితం 50,000 ఇచ్చి ఈ ఎయిర్ కండిషనర్ ని మనం కొనుక్కున్నాం. దట్ ఈస్ ద మానిటరీ ట్రాన్సాక్షన్. దట్ ఈస్ ద మానిటరీ. దాన్ని మనం రికార్డ్ చేసాం. కరెక్ట్. 2 నెలల తర్వాత, ఆఫ్టర్ 2 months, 2 నెలల తర్వాత, డ్యూ టు షార్ట్ సర్క్యూట్, దిస్ మెషినరీ, దిస్ ఎయిర్ కండిషన్ ఈస్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. నౌ వెదర్ ఇట్ ఈస్ ఏ లాస్ ఫర్ Saravanan or not a loss for Saravanan,
whether this loss has to be recorded or it should not to be recorded, whether this loss involves another person or it doesn't involve another person, but still it has to be recorded in the books of account because it's an other event. అందరూ కొట్టండి చప్పట్లు. మనం బిజినెస్ చేసేటప్పుడు కొన్ని కార్యక్రమాల్లో ఇంకొకరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, మరికొన్ని కార్యక్రమాల్లో మరొకరు ఇన్వాల్వ్ అవ్వరు. ఏదో ఒక కార్యక్రమంలో ఇంకొకరు ఇన్వాల్వ్ కాలేదు, అయినా కూడా దానికి మనీ వాల్యూ ఉంది అంటే దట్ ఈవెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అదర్ ఈవెంట్స్. ఐడియా అర్థమైందా సార్? ఆ విధంగా ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వకుండా కూడా ఈవెంట్ ఉంటుందా సార్? ఉంటుంది కదా. ఇప్పుడు ఏసీ షార్ట్ సర్క్యూట్ లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? నోబడీ ఈజ్ ఇన్వాల్వ్డ్, బట్ స్టిల్ దిస్ ఇస్ ద లాస్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్. Yes or no? So certain events will have money value, but there won't be any other person. There won't be any other. Those events, we call it as other events. We call it as other events. Other events are happening or consequence or results arising out of a transaction. Clear? Other event does not involve another person, but it is having a money value. It is having a money value. Air condition purchased for cash, it is a transaction. Air condition destroyed by fire, it is an other event. Goods purchased for cash, it's a transaction. Goods destroyed by fire is an other event. ఇంకోటి కామర్స్ స్టూడెంట్స్ కోసం ఇంకో అదర్ ఈవెంట్ చెప్తాను, బాగా గమనించండి. కామర్స్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను, వినండి. అకౌంటెన్సీలో కామర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా వినండి. పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్, కరెక్ట్? వెదర్ ఇట్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్. గూడ్స్ పర్చేస్ చేసావంటే ఎవరో ఒక డాష్ దగ్గర పర్చేస్ చేస్తుంటావు, కరెక్ట్? అప్పుడు పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్, కరెక్ట్? ఓకే, బట్ మనం ఇయర్ ఎండ్లో క్లోజింగ్ స్టాక్ అని ఒక ఎంట్రీ వేస్తాం. అన్సోల్డ్ గూడ్స్ లైన్ ఇన్ అవర్ గోడౌన్, క్లోజింగ్ స్టాక్ టు ట్రేడింగ్ అకౌంట్ అని ఒకటి వేస్తాం. అప్పుడు క్లోజింగ్ స్టాక్ ని నువ్వు రికార్డ్ చేస్తున్నావు. అయితే క్లోజింగ్ స్టాక్ ఇట్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్ ఆర్ ఇట్ డజంట్ ఇన్వాల్వ్ అనదర్ పర్సన్, but still closing stock is accounted in the books of account. That closing stock is another event. చప్పట్లు కొట్టండి. ఓహో, చెప్పండి మీరు కూడా. ఓహో, ఇప్పుడు ఇంకోసారి చెప్పండి డీసెంట్ గా. ఇంకేమైనా అదర్ ఈవెంట్స్ చెప్పండి సార్. ఓకే, ద మిషనరీ డిస్ట్రాయిడ్ బై ఫైర్, గూడ్స్ డిస్ట్రాయిడ్ బై ఫైర్, క్లోజింగ్ స్టాక్, ఇవి కాకుండా వేరే ఏమైనా చెప్పండి సార్. పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఉంది కదా నాన్న, అది ట్రాన్సాక్షన్. అది ఇప్పుడు గూడ్స్ ని 50,000కి కొంటున్నావు. ఎంత కొంటున్నావు? 50,000కి కొంటున్నావు. దట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్. దట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్. ఇట్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్ అండ్ ద ట్రాన్సాక్షన్ విల్ బి రికార్డెడ్. ద పర్చేస్ ఆఫ్ గుడ్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ విచ్ విల్ బి రికార్డెడ్. ఎంత కొన్నావు? 50,000. అదర్స్ అమ్ముతున్నావు. అదేంటది? అమ్మకం. దాన్నే 60,000కి అమ్ముతున్నావు. దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఎందుకంటే 50,000కి ఒకరి నుంచి కొని 60,000కి ఇంకొకరికి అమ్ముతున్నావు. అక్కడ కూడా ఇంకో పర్సన్ ఇన్వాల్వ్డ్. అప్పుడు ఆ సేల్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఆ సేల్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. సేల్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఏ, ఆ పర్చేస్ ని రికార్డ్ చేస్తాము, సేల్ ని కూడా. అకౌంటెన్సీలో ఇంట్రెస్టింగ్ గా ఇంకో ఎంట్రీ కూడా వేస్తాము. పర్చేస్ చేసి సేల్స్ చేశాడు, దానికి మాత్రం పర్చేస్ ఎంట్రీ సేల్ ఎంట్రీతో ఆపేయకుండా ఇన్ అడిషన్ టు పర్చేస్ అండ్ సేల్ we will find out profit or loss on sale, and for that also we will pass a journal entry. For that also we will pass a journal entry, so that profits or loss of a sale on asset is a other event. It is a result arising out of the transaction. It is a result arising out of the transaction. ఆగండి, చెప్పండి కొట్టకండి, మీకు ఇంకా అర్థం కాలేదు. మీకు ప్రాపర్ గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. డిప్రిసియేషన్ చాప్టర్ లో ఏంటికన్నా మనం మెషినరీ తీసుకోవడానికి జర్నల్ ఎంట్రీ వేశాము. ఆ తర్వాత మిషనరీ అమ్మడానికి ఓ జర్నల్ ఎంట్రీని వేశాము. ఈ మిషనరీ తీసుకున్న దానిలోనూ ఇంకో పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మిషనరీ అమ్మకంలో కూడా ఇంకో పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ రెండింటికి ఎంట్రీ వేసి ఆ తర్వాత ఆ ట్రాన్సాక్షన్ కి, ఈ బుక్ వాల్యూకి సేల్ వాల్యూకి డిఫరెన్స్, ప్రాఫిట్ కి సెపరేట్ గా ఒక ఎంట్రీ వేశాము. దట్ ప్రాఫిట్ ఈజ్ ఏ రిజల్ట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. నువ్వు కొనుక్కొని అమ్మిన దాని రిజల్టే ఆ లాభం. ఆ రిజల్ట్ కి కూడా మనం జర్నల్ ఎంట్రీ వేశామా లేదా? ఆ రిజల్ట్ వచ్చేసి అదర్ ఈవెంట్. ఏంటికన్నా? ఆ రిజల్ట్ వచ్చేసి అదర్ ఈవెంట్. కన్సిక్వెన్స్ ఆర్ రిజల్ట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఆ ట్రాన్సాక్షన్ మూలముగా వచ్చిన నెట్ రిజల్ట్ ని కూడా మనం రికార్డ్ చేస్తాం బుక్స్ లో అని చెప్తున్నాను. ఇప్పుడు కొట్టండి అందరూ చప్పట్లు. ఓకే, అదర్ ఈవెంట్స్ అర్థమైంది కదా నాన్న?
Other events, whether it involves another person or it doesn't involve another person. Another person, it's a consequence or results rising out of transaction. Example, asset destroyed by fire. ఏంటమ్మా asset destroyed by fire. Goods destroyed by fire. Asset destroyed by fire. Goods destroyed by fire. Closing stock. ఏంటమ్మా closing profit on sale of assets. ఏంటమ్మా profit on sale of assets etc. or other ఈవెంట్స్ విచ్ ఇస్ హ్యావింగ్ మనీ వాల్యూ. ఇప్పుడు అసెట్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ కి మనీ వాల్యూ ఉంది, కరెక్ట్. గూడ్స్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ కి ఏముంది? క్లోజింగ్ స్టాక్ కి ఏముంది? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ కి. కానీ ఇట్ డజంట్ ఇన్వాల్వ్ అనదర్ పర్సన్. స్టిల్ ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇన్ అకౌంటింగ్ వి నాట్ ఓన్లీ రికార్డ్ ట్రాన్సాక్షన్స్, వి ఆల్సో రికార్డ్ అదర్ ఈవెంట్స్. క్లియరా? అందరూ ఇలా చూడండమ్మా, ఒక్క నిమిషం అందరూ వినండి. ఇప్పుడు నేను చెప్పిన దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి, రైట్? ఇప్పుడు నీకు ఒక ఐడియా వచ్చిందా? ఇప్పుడు నేను ఇంకాస్త వివరంగా చెప్తాను, అర్థమవుతుందా చెప్పండి. ఇన్ ద ట్రాన్సాక్షన్స్ అదర్ ఈవెంట్స్, ఈ రెండింటినీ కలిపే మనం అకౌంటెన్సీలో ఫినాన్షియల్ ఈవెంట్స్ అని పిలుస్తాము. ఈ రెండింటినీ కలిపి ఏమంటాము? అలా అంటే ఏంటి సార్? ట్రాన్సాక్షన్ అండ్ అదర్ ఈవెంట్స్ ని కలిపి ఏమని పిలుస్తాము? ఇప్పుడు ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ రేపు ఇంటర్మీడియట్ లో నువ్వు చదివేటప్పుడు ఫినాన్షియల్ ఈవెంట్స్ అని నేను పలికినప్పుడు ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్. అలా అయితే ఇప్పుడు ఇంతకీ మీరు ఏమంటారు సార్? ట్రాన్సాక్షన్ కూడా ఒక ఈవెంట్ అయినా సార్? అవునమ్మా, అందుకనే ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్. ఈ ఈవెంట్ లో అనదర్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యున్నాడు, ఈ అదర్ ఈవెంట్స్ లో అనదర్ పర్సన్ ఇన్వాల్వ్ కాలేదు, బట్ రెండు కూడా ఏంటవి? ఈవెంట్స్. అందువల్ల దీన్ని ఫినాన్షియల్ ఈవెంట్స్ అని పిలుస్తాము. అందరూ కొట్టండి, చప్పట్లు కొట్టండి. నాన్న అర్థమవుతుందా? ఈ ట్రాన్సాక్షన్ కూడా ఒక ఈవెంటే. ఏంటి? ట్రాన్సాక్షన్ కూడా ఒక ఈవెంట్. అంటే ఏంటి సార్? తెలుగులో అందంగా చెప్పండి సార్. ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ అంటే సంఘటన. ఏంటి? సంఘటన. అలా అయితే ట్రాన్సాక్షన్ కూడా ఒక సంఘటన సార్, ఒక హ్యాపెనింగా సార్? అవును, ఎస్. ఒకరి దగ్గర నుంచి గూడ్స్ తీసుకోవడం అనేది అదొక హ్యాపెనింగే. ఇంకొకరికి గూడ్స్ అమ్మడం కూడా ఒక హ్యాపెనింగే. ఒక బిజినెస్ చేస్తే అందులో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా, ఒక గూడ్స్ ని తీసుకోవడం అదొక పని, అదొక సంఘటన, హ్యాపెనింగ్. గూడ్స్ అమ్మడం కూడా ఒక. కొన్ని సంఘటనల్లో అనదర్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకొన్ని సంఘటనల్లో అనదర్ పర్సన్ ఇన్వాల్వ్ కాలేదు. ఈ అనదర్ పర్సన్ ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటనల్ని మనం ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తున్నాం. అనదర్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వని సంఘటనల్ని మనం అదర్ ఈవెంట్స్ అని పిలుస్తూ ఉన్నాం. అర్థమైందా? బోత్ ఆర్ ఈవెంట్స్. బోత్ ఆర్ ఈవెంట్స్. అలా అయితే సార్ ఈ ట్రాన్సాక్షన్ కూడా ఈవెంటే, అందువల్లే అదర్ ఈవెంట్స్ అంటున్నాడు. ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్ అని చెప్పలేదు. కానీ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్ అంటే ట్రాన్సాక్షన్ వేరు, ఈవెంట్ వేరు అని చెప్పొచ్చు. ట్రాన్సాక్షన్ అండ్ అదర్ ఈవెంట్స్ అంటే అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ని అతను ఏ విధంగా చూస్తూ ఉన్నాడు? ఈవెంట్ గా చూస్తున్నాడు. అయితే అదర్ ఈవెంట్ కి దీనికి ఏంటి సార్ తేడా? చెప్తాను వినండి. దిస్ ఈవెంట్ ఇన్వాల్వ్ అనదర్ పర్సన్, అదర్ ఈవెంట్ డస్ నాట్ ఇన్వాల్వ్ అనదర్. ఈ ఈవెంట్ కి మనీ వాల్యూ ఉంది, ఆ ఈవెంట్ కి మనీ వాల్యూ ఉంది. బోత్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద జర్నల్ నోట్బుక్. ఈ రెండింటిని కలిపే ఏమంటున్నాము? ఈవెంట్స్ అంటున్నాము. ఆ చక్కగా అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఒక నిమిషం ఆగండి, నేను ఒకటి చెప్తాను, భయపడకండి. ఆల్ ట్రాన్సాక్షన్స్ or events. All transactions are, but all events are not transactions. Transactions అన్ని కూడా ఈవెంట్, అన్ని ఈవెంట్ కూడా. ఎందుకంటే అన్ని ఈవెంట్ లో అదర్ ఈవెంట్ ఉంది, విచ్ ఈస్ నాట్ ఏ ట్రాన్సాక్షన్. అర్థమైందా? నా కోసం చప్పట్లు కొడుతున్నారు కదా మీరంతా. నిజంగా అర్థమైందా? అప్పుడు మీరు కొంచెం ప్రొఫెషనల్గా అయ్యారంటే ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్ని వదిలేస్తావు. ఇన్ అకౌంటింగ్ వి రికార్డ్ ఫినాన్షియల్ ఈవెంట్స్ ఓన్లీ. ఫినాన్షియల్ ఈవెంట్స్ ఇంక్లూడ్ ట్రాన్సాక్షన్ విచ్ ఇన్వాల్వ్స్ అనదర్ పర్సన్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ అదర్ ఈవెంట్స్ విచ్ డజంట్ ఇన్వాల్వ్ అనదర్ పర్సన్. అంటే ఎలాంటి సంఘటన బిజినెస్ లో జరిగినా కూడా దానికి మనీ వాల్యూ ఉందంటే దాన్ని రికార్డ్ చేస్తాం, అంతే అకౌంటెన్సీలో. ఆ సంఘటనలో ఒకరు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, మరొకరు ఇన్వాల్వ్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఆ సంఘటనకి మనీ వాల్యూ ఉంది. ఆ సంఘటనకి మనీ వాల్యూ ఉంది. ఐడియా అర్థమైందా లేదా? అప్పుడు దాన్ని మనం బుక్స్లో రికార్డ్ చేస్తాం టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. నా బిడ్డలందరికీ ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్లో క్లారిటీ వచ్చిందా లేక కన్ఫ్యూజింగ్గా ఉందా?
100%. నా కోసం కాపీ చేసుకుంటారా? మీకు ఎలా ఇష్టమైతే మీ స్టైల్లో మీరు కాపీ చేసుకోండి. ఈ ట్రాన్సాక్షన్స్లో ఏ పాయింట్స్ మీకు బాగా నచ్చాయో చక్కగా కాపీ చేసుకోండి. ఇట్స్ అన్ ఈవెంట్ కన్నా, ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్సాక్షన్. బిట్వీన్, ట్రాన్సిట్ అని అంటాం కదా. ట్రాన్స్పోర్ట్, బిట్వీన్, రూట్. Whether transaction involves another person. Excellent. Transaction involve another person. In a transaction, there should be only give or take, give and take. Excellent. Give and take of anything is a transaction. Cash, goods, for which money value can be assigned. ఇక్కడ రాసాను, కేర్ఫుల్ గా గమనించండి. సర్వీసెస్ ఆర్ బెనిఫిట్స్ ఫర్ విచ్ మనీ వాల్యూ కెన్ బి. ఇఫ్ మనీ వాల్యూ కెన్ బి అసైన్డ్, then it is called as monetary transaction. Monetary transaction includes cash transactions as well as in accounting we record both cash transactions as well as non-cash transactions. Sir, దీనికి ఎగ్జాంపుల్ మీరు చెప్పలేదు సార్. ట్రాన్సాక్షన్ కి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు కన్నా. Bought goods for cash, bought goods on credit, sold goods for cash, sold goods on credit, capital contributed by the owner, loan borrow, loan repaid, asset purchase, salary paid, rent paid, telephone charges paid, all are income commission received, all are transactions, all are ఒక బిజినెస్ చేసినప్పుడు గూడ్స్ తీసుకుంటాం, అది ట్రాన్సాక్షన్స్. అది గూడ్స్ ని అమ్ముతాం, అది ట్రాన్సాక్షన్. గూడ్స్ ని అప్పుగా తీసుకుంటాం, అది ట్రాన్సాక్షన్. అలాగే గూడ్స్ ని క్రెడిట్ కి అమ్ముతాం, దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఒకరి దగ్గర నుంచి లోన్ తీసుకుంటాం, అది కూడా ఏంటది? ట్రాన్సాక్షన్. ఆ లోన్ కి వడ్డీ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తాం, దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఆ లోన్ ని తిరిగి చెల్లిస్తాం, దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఒక అసెట్ ని ఒక బిజినెస్ కోసం తీసుకుంటాం, దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఆ అసెట్ సరిగా పనిచేయలేదు, దాన్ని అమ్మేసి ఇంకో అసెట్ కొనాలని చెప్పేసి దాన్ని అమ్మేస్తాం, దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఒక పార్టీ మన కోసం పనిచేస్తున్నాడు, అతనికి జీతం ఇస్తున్నాం, అదేంటది? ట్రాన్సాక్షన్. ఇప్పుడు మెయింటెనెన్స్, చాలా మంది వచ్చేసి క్లీన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ ఇస్తున్నాం, దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తున్నారు, వారికి రిఫ్రెష్మెంట్ కోసం జ్యూసు అది ఇది ఇస్తున్నాం, దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? Okay, so we know we can give lot of examples for transactions. Other events or consequence or results are rising out of transaction. Example, asset destroyed by fire, goods destroyed by fire, closing stock, profit on sale of asset. These events does not involve another person. Still, it will be recorded in the books of account, because in accounting we not only record transactions, we also record other events. This transaction, other events, we call it as financial events. Financial events are events for which money value can be assigned. For which money value can be any event for which money value can be assigned, irrespective of whether that event involves another person or it doesn't involve another person, it will be recorded in the books of accounts. It will be recorded in the books of accounts. Clear, my dear lovable students? A subsidiary book is a journal or ledger. Excellent. దాన్ని మీకు డెప్త్ గా తర్వాత చెప్తాను. Thank you for my dear lovable students. Thank you for your cooperation.